కశ్యప్ గారు, ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఇప్పటిదాకా అక్కడ ఆప్ అనేదానికి పార్టీ గుత్తాధిపత్యం నడుస్తూ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయా? ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్‌లో కూడా మెయిన్ కంటెండర్స్ ముగ్గురే ఉన్నారు. ఓకే. ఇదివరకు ఒకసారి కూడా మనం ఎక్కడో పొలిటికల్‌లో నేను చెప్పాను. అవును. సరే ఇప్పుడు ముగ్గురు మెయిన్ కంటెండర్స్ ముగ్గురే. హ్మ్. మోడీ గారు, బీజేపీ మోడీ, కాంగ్రెస్ రాహుల్ అండ్ అవును. కేజ్రీవాల్. కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలో ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ కేజ్రీవాల్‌కే ఉన్నది. ఉంది. అవును. ఇప్పటిదాకా ఆప్ అవును. పార్టీ. అవును. కాపోతే అతనికి ఇప్పుడు ఏం జరిగిందంటే మోడీ గారి జాతకం ప్రకారం ఆయనకి కుజదశ, కుజులో అంతర్దశ. హ్మ్. కుజ మహర్దశలో శుక్ర అంతర్దశ. అది చివరికొచ్చింది. ఓకే. సో, శుక్ర మహర్దశ శుక్రుడు ఆయనకి జన్మ జాతకం ప్రకారం ఆహ్, 10లో ఉన్నాడనమాట. ఓకే. దశమంలో ఉన్నాడు గనుక ఆయనకి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తక్కువ వచ్చినా, హ్మ్. తర్వాత ఆయన పుంజుకుని మళ్ళీ మళ్ళీ హర్యానా ఎలక్షన్స్‌లోను, మహారాష్ట్ర ఎలక్షన్స్‌లోను కూడా ఆ! పుంజుకోవడం జరిగింది. ఓకే. సో, అది మనం ఇదివరకు నేను చెప్పాను. హర్యానా ఎలక్షన్‌లో ఎందుకు వస్తారని, అవును. మహారాష్ట్రలో కూడా అవును. ఆళ్ళే పార్టీ వస్తే చెప్పా. సో, ఇప్పుడు ఢిల్లీ దగ్గరికొచ్చేసరికి వచ్చే పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇక్కడ మెయిన్ కంటెండర్ వచ్చి అరవింద్ కేజ్రీవాల్. కరెక్ట్. అరవింద్ కేజ్రీవాల్‌కు వచ్చిందొచ్చి అతని డేట్ ఆఫ్ బర్త్ 16థ్ ఆగస్ట్ 1968 హ్మ్. శివానీలో పుట్టాడు. అతను వచ్చారు. సో, అతనిదొచ్చేసరికి వృషభ లగ్నం అయింది. ఓకే. వృషభ లగ్నం, మేషరాశి, భరణి నక్షత్రం. హ్మ్. అతను కాలసర్ప దోషంలో పుట్టాడు. హ్మ్. అతని ఆరోగ్యం కూడా అంత బాగుండదు అందుకోసం. ఓకే. సో, ఓకే. దగ్గడం, కాస రోగం అటువంటివి ఉన్నాయి. అవునవునవును. వేరే అవును. రోగాలు కూడా ఆయనకున్నాయి. అవును. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి అదొస్తది. అచ్చచ్చా! సో, ఆయన వృషభ లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు అవ్వడంతో అతను రాజకీయాల్లోకొచ్చాడు. ఓకే. సో, అలాగే అతనికి బుధుడు అనుకూలంగా ఉండబట్టి అతను ముందు ఐఆర్‌టీఎస్ అది ఇన్‌కమ్ టాక్స్, హ్మ్. టాక్స్ హ్మ్. రెవెన్యూ టాక్స్ అవును. సర్వీస్‌లో ఆఫీసర్‌గా అవ్వటం. ఉండేవాడు కదా! అవును. ఆఫీసర్ అవ్వటం దాని నుంచి శుక్రుడి ప్రభావం వల్ల రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే. సో, ఆయనేం జేశాడు, ఎప్పుడు కూడా కాలసర్ప దోషం వాళ్ళు చెప్పింది జరగదు, చేసేది చెప్పరు. హ్మ్. నేను అసలు పార్టీ పెట్టనన్నాడు. ఆ! పార్టీ పెట్టాడు. అవును. నేను పదవి తీసుకోనన్నాడు. అవును. పదవి తీసుకున్నాడు. హ్మ్. నేనే తప్పులు చేయనన్నాడు. కానీ కొన్ని తప్పులు కూడా జరిగినాయి. హ్మ్. సో, బుధుడు దోషంలో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేస్తారు. అచ్చచ్చా! ఫర్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్. ఆళ్ళ కోసం తీసుకున్నారా? కున్న పార్టీ కోసం కున్న తీసుకున్నారా? అది. అనేది ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగింది. హ్మ్. ఆ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీకి శిక్షించేవాడు గురువు. హుహు. చాలామంది ఏమనుకుంటారంటే జైలుకెళ్తే అందరూ శని ప్రభావం వల్లే జైలు శిక్ష అవును. పడిందనుకుంటారు. కానీ అట్లా కాదు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేయించేవాడు బుధుడు. వాటిని కరెక్ట్ చేసేవాడు గురువు. అచ్చచ్చా! గురువు చెడైతే వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడతది. ఆ! చెక్ బౌన్స్ కేసులు అటువంటివి కొన్ని చూస్తుంటాం మనం. ఆ! ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. అప్పుడు చేసినప్పుడు ఎవరైతే అది చేశారో, ఆ బుధుడు చెడిపోతే అలాంటి ఇర్రెగ్యులారిటీస్ చేస్తారో, హ్మ్. వాళ్ళకి గురువు అనుకూలం ఉంటే దానిలో శిక్ష పడదు. ఓకే. బయటకొస్తారు పనిష్మెంట్. కానీ గురువు అనుకూలం కాకపోతే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఓకే. అలాగే ఘోరాలు, నేరాలు చేయించేవాడు కుజుడు. ఆ కుజుడిని శిక్షించేవాడు శని. ఓకే. కుజుడు చేయించే తప్పుల్ని శిక్షించేవాడు శని. సో, ఓకే. నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళకి శని అనుకూలం అనుకోండి, వాళ్ళకి కూడా మర్డర్ చేసినా వాడికి జైలు శిక్ష పడదు బయటకొచ్చేస్తారు. హ్మ్. అట్లాగే పొలిటికల్ అటువంటి కేసులు చేయించేవాడు శని. దానికి పనిష్మెంట్ ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యుడు పాజిటివ్‌గా ఉన్నాడంటే ఆళ్ళకి పనిష్మెంట్ రాదు. ఆ! ఈ ధర్నాలు, హంగామాలు, బస్సుల దహనాలు అయి పొలిటికల్ చేపిస్తా ఉంటారు. హ్మ్. సో, ఆళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. ఓకే. కానీ కోర్టుకెళ్ళాక నిలబడవు. సూర్యుడు వాళ్ళకి అనుకూలం అంటే ఆ కేసు విత్‌డ్రా అయిపోద్ది. ఓకే. సో, వీళ్ళు పార్టీ మళ్ళీ గవర్నమెంట్ వారు అది చేస్తారు. సో, ఈయనేం చేశాడంటే ఆ రకంగా బుధ ప్రభావంతో కొన్ని తప్పులు చేశాడు. గురువు ఆయన శిక్షించాడు. శుక్రుడి ప్రభావంతో అతనేమో పాలిటిక్స్‌లోకి రావడం జరిగింది. ఆ దశ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆయన గురుదశ కూడా చివరికొచ్చింది. ఓకే. సో, గురుదశలోనే ఈయన చేసిన తప్పులకి గురువు జైలుకి పంపించాడు. బయటకి తీసుకొచ్చాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈయనకి శని దశ వస్తుంది. ఆ శని దశ ఆయనకు అనుకూలం కాదు. సో, అందుకు ఆయనకి మళ్ళీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. అవునా? లేదు. ఆ! ఆప్‌కంత వచ్చే అవకాశం లేదు. హ్మ్. సరే ఇంకా రాహుల్ గాంధీ దగ్గరికొచ్చేసరికి రాహుల్‌కేమో కూడా కుజదశే. కుజదశలో మొన్నటిదాకా శని దశ నడిచింది. శని తర్వాత ఇప్పుడు బుధ దశ మొదలైంది అతనికి. ఆ! అంతర్దశ. సో, అది కొంచెం పాజిటివ్. సో, లాస్ట్ టైమ్ కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ కాంగ్రెస్‌కొస్తాయి. ఓకే. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేసేంత రాదు. ఓకే. సో, ఈళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు టెస్టులు చూస్తుంటే ఆప్‌కి తక్కువ కొన్ని సీట్లు, కాంగ్రెస్‌కేదో కొన్ని సీట్లు వస్తే వాళ్ళేదో టైఅప్‌తో మళ్ళీ కేజ్రీవాల్ గవర్నమెంట్. గాకుండా చీఫ్ మినిస్టర్‌గా ఎవరు అవ్వాలో దానికోసం ఇప్పుడు గొడవ కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఓకే. కానీ వాళ్ళిద్దరికీ ఆ అవకాశం కనిపించడం లేదు. 51% బీజేపీకే,
అవకాశం కనిపిస్తుంది. ఓ ఢిల్లీలో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంది. ఓకే. గత 2, 3 టర్మ్స్ వరకు గవర్నమెంట్ రాలేదు అవును. అక్కడ. అవును. అక్కడ ఇంకో ఢిల్లీలో ఉన్న ఒక పరిణామం, ఒక విచిత్రం ఏంటంటే, ఢిల్లీ ప్రజలు ఏం చేస్తారంటే, ఒకళ్ళు స్టేట్ ఇస్తే ఒకళ్ళు నేషనల్‌కి ఇస్తారు. అవును. అవును. పార్లమెంట్‌కి ఇస్తారు. సో, ఇంతవరకు పార్లమెంట్‌కి బీజేపీకి ఇచ్చారు. అవును. ఇప్పుడు వాళ్ళకి స్టేట్ ఇవ్వబోతున్నారు. మాక్సిమం అచ్చా! 90% అచ్చా! ఏదో జరగొచ్చు. హ్మ్. సో, మరి నెక్స్ట్ మరి పార్లమెంట్‌కి ఎవరికి ఇస్తారనేది చూడాలి. సూపర్. సూపర్ సార్. డన్.